అందరికీ నమస్కారం. శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం ఆధ్వర్యంలో నడుస్తున్న సత్యమేవ జయతే జూమ్ సెక్షన్ చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ ప్రణామాలు. ఈరోజు మనకు జ్ఞానదాతగా విచ్చేసిన ఉమాదేవి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి అమ్మకు పాదాభివందనాలు. ఇది సత్యమేవ జయతే జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం. నా పేరు ఉమాదేవి, నేను షాద్నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రాజ్యలక్ష్మి అమ్మ రాసిన గురు పౌర్ణమి విశిష్టత గురించి. అయితే గురువు అంటే మన జీవితంలో ఎన్నో రకాల గురువులు ఉంటారు. కానీ మనకు మొట్టమొదటి గురువు మన తల్లిదండ్రులు, తర్వాత గురువులు మనకు పాఠశాలలో గురువులు, తర్వాత మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వల్ల మనం పొందే అనుభవము అది కూడా మనకు గురువే అవుతుంది. తర్వాత కానీ ఆధ్యాత్మిక గురువులు అన్నవారు ప్రత్యేకమైన వారు. ఎందుకంటే వాళ్ళు మన మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, ఆ నిగ్రహించుకునే మార్గాన్ని చూపించి దాని ద్వారా మనకు శాంతి, ఆనందాన్నే కాకుండా ఆ భగవంతుడు ఎవరో మనకు తెలియజేసి మనకు మోక్షం వైపుకు తీసుకువెళ్ళేది ఈ ఆధ్యాత్మిక గురువే. కాబట్టి ఆ గురువు చెప్పిన మాటలు మనం వినాలి, అంటే ఆయన బోధనలు వినాలి, అవి ఆచరించాలి, వాళ్ళని గౌరవించాలి, మనం ధర్మ మార్గంలో నడవాలి. అయితే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురి రూపంలో ఆ పరబ్రహ్మే మన జీవితంలోకి గురువుగా వస్తాడు. అయితే గురువు బ్రహ్మగా ఎలా అంటే మన జీవితంలో వచ్చేది ఒక శిష్యుణ్ణి లో జ్ఞానాన్ని కలిగించేటప్పుడు బ్రహ్మ స్వరూపుడిగా, మళ్ళీ తన బోధల ద్వారా ఆ జ్ఞానాన్ని నిత్యము పెంచి పోషిస్తున్నప్పుడు విష్ణు స్వరూపముగా, ఆ శిష్యుల్లో అజ్ఞానాన్ని తొలగించేటప్పుడు శివస్వరూపుడిగా ఆ పరబ్రహ్మే మన జీవితంలోకి గురువుగా వస్తాడు. కాబట్టి ఆ గురువుని మనం గౌరవించాలి, ఆ గురువు పట్ల వినయంతో ఉండాలి, శ్రద్ధతో ఉండాలి, కృతజ్ఞతతో ఉండాలి. మనము ఎంత ఎదిగినా కూడా గురువు దగ్గర వినయంగా, ప్రేమగా, కృతజ్ఞతతో ఉండాలి. అయితే పౌర్ణమి గురించి తెలుసుకుందాము. గురు పౌర్ణమి విశిష్టత కదా. గురు పౌర్ణమి అంటే, పౌర్ణమి అంటే పూర్ణంగా ఉన్న చంద్రుడు. ఇది శుక్లపక్షము చివరన వచ్చే తిది. పౌర్ణమి అంటే పూర్ణంగా ఉదయిస్తున్న చంద్రుడు. చంద్రుడు అని మనసుకు ప్రతీక అంటారు. ఇది మన ప్రకృతిలో జరిగే ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ పౌర్ణమి రోజు అన్నది. ఆ రోజులలో శాంతి, ప్రశాంతతతో కూడి ఉంటుంది. ఈ పౌర్ణమి పూర్ణంగా ఉన్న చంద్రుణ్ణి దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మనలోని జ్ఞానము ప్రతిబింబిస్తుంది. అంతేకాక ఈ పౌర్ణమి రోజుల్లో మనకు ధ్యానము, ఆధ్యాత్మిక సాధనలు మనకు ఎంతో లాభాన్ని ఇస్తాయి. పత్రిజీ కూడా చెప్పటం జరిగింది, పౌర్ణమి రోజులలో మిగతా రోజుల కన్నా మనకు మూడింతల శక్తి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ రోజులలో మనం ఏది చేసినా కూడా మనకు ఎక్కువ పొందగలము అని చెప్పటం జరిగింది. ఇది పౌర్ణమి గురించి. తర్వాత విశిష్టత అంటే ప్రత్యేకత. ఇప్పుడు గురు పౌర్ణమి విశిష్టత అంటే, గురు పౌర్ణమి అంటే ఈ ప్రపంచంలో ఉన్న గురువులందరి పుట్టినరోజు. ఎందుకంటే ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన వ్యాస భగవానుడి పుట్టినరోజు. వ్యాస భగవానుడు ఈ వేదాలన్నీ రాయక మునుపు ఆయన గురువులట శిష్యులకి మౌఖికంగా ఈ విద్యని అధ్యయనం చేయించేవారట. అంటే మౌఖికంగా అంటే వాక్ రూపంలో శిష్యుల చేత అధ్యయనం చేయించేవారు.
అయితే ద్వాపర యుగం టైంలో పరాశర మహర్షి తన దివ్య దృష్టితో కలియుగంలో ప్రజలు ఎలా ఉంటారు అని చూడడం జరిగింది. అప్పుడు కలియుగంలో ప్రజలు అశాంతితో దుఃఖంతో ఉండటం చూసి కలియుగానికి జ్ఞానం కావాలి, వాళ్ళందరూ జ్ఞానం పొందాలి అనే సంకల్పంతో తను ఒక పుత్రుణ్ణి కన్నాడు. ఆయనే వ్యాస భగవానుడు. అయితే ఈ పరాశర మహర్షి ఎవరు అంటే పరాశరుడు ఎవరు అంటే వశిష్ఠుడు కొడుకు శక్తి. శక్తి కొడుకు పరాశరుడు. పరాశరుడుకు మత్స్యగంధికి పుట్టిన ఆయనే వ్యాస భగవానుడు. అయితే ఇక్కడ మత్స్యగంధి అంటే ఈమె ఎవరంటే పరాశర మహర్షి ఒకసారి యమునా నది దాటుతుండగా ఆ ఆ యమునా నది దాటించడానికి ఒక పడవలో ఎక్కినప్పుడు ఈ మత్స్యగంధియే ఆయనను అవతల ఒడ్డుకు చేరుస్తుంది. అప్పుడు ఆయన ఆమెని దివ్య దృష్టితో చూస్తాడట. చూసినప్పుడు ఆమె ఆమె వల్ల ఒక పుత్రుడిని కంటే ఆ పుత్రుడు జ్ఞాని, వేదాలను విభజించే ఋషి అవుతాడు అని అనుకొని ఆమెని అడుగుతాడట. అడిగినప్పుడు ఆమె నా తండ్రికి నేనేం చెప్పాలి అని అంటుందంట. తర్వాతకి అయినా ఒప్పుకుంటే ఆమె ద్వారా పుట్టిన ఆయనే ఈ వ్యాస భగవానుడు. అయితే ఆమెకు అసలు ఈ మత్స్యగంధి అనే పేరు ఎలా వచ్చింది అంటే ఒక అప్సరస దుర్వాస మహాముని శాపం వల్ల అత్రిద అనే అప్సరస యమునా నదిలో చేపయి తిరుగుతూ ఉండేదట. శాపగ్రస్తురాలయ్యి అల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వసు మహారాజు రేతస్సును మింగి ఆ చేప గర్భవతి అవుతుందంట. అప్పుడు ఆడ దశ మహారాజు అనేటాయన ఆ చేపలను పడతాడట. పట్టినప్పుడు ఆ చేపను తీసుకుపోయి వాళ్ళు వండుకోవాలని దాని పొట్టను చీల్చినప్పుడు దాంట్లో ఒక పాప బాబు ఉంటారట. అయితే ఆ బాబుని పేరు మత్స్యరాజు అని పేరు పెట్టి ఆయన మత్స్యరాజ్యానికి రాజును చేస్తారట. అంటే ఇప్పుడు మనం రాజస్థాన్ దగ్గరలో అజ్మీర్ అని ఉంటది. దానికి దగ్గరలో ఈ మహాభారతంలో చెప్తారు విరాట రాజ్యం అని. ఆ రాజ్యం ఈ మత్స్యరాజు పరిపాలించిన రాజ్యమేనంట. అయితే ఈ ఉన్న పాపనేమో సత్యవతి అనే పేరు పెట్టడం జరుగుతుంది. అయితే ఈమె నోటి నుండి చేపల వాసన వస్తూ ఉండేది. అంటే మత్స్యగంధి అంటే ఆ గంధము అంటే వాసన కదా, చేపల వాసన ఆమె శరీరం నుండి వస్తూ ఉండేది. అయితే ఈమె ఇలా ఆ పడవ నడుపుతున్నప్పుడు ఆ పరాశర మహర్షి అడుగుతాడట ఆమెని. అడిగినప్పుడు ఆమె నా తండ్రి ఏమనుకుంటాడు అని భయపడితే ఆయన చెప్తారట, నీకు 2 వరాలు ఇస్తాను, పుత్రుణ్ణి కన్నా కూడా నీకు నీ కన్యత్వం అలానే ఉంటుంది. అందులో నీ శరీరం నుంచి వచ్చే ఆమెకంట ఒక మైలు దూరము ఆ వాసన, ఎండు చేపల వాసన ఒక మైలు దూరం వచ్చేదట. మైలు అంటే 1.6 కిలోమీటర్స్ అంత వరకు వచ్చేదట ఆమె నుంచి వాసన. అయితే తర్వాత ఆయన పరాశర మహర్షి ఆయన ఏమన్నారంటే, నీకు దుర్వాసన పోయి సువాసనలు 1 యోజన దూరం వచ్చేటట్లు నీకు వరమిస్తాను అన్నాడట. యోజన దూరము అంటే 8 కిలోమీటర్లట 1 యోజనము అంటే. అంత దూరం ఆమె సుగంధ పరిమళాలు వెదజల్లేలా ఆమెకి యోజన గంధి అని పేరు వచ్చిందంట. అయితే ఆమెని అడిగినప్పుడు మొదట భయపడి తర్వాత ఆయన భయపడి ఒప్పుకుంటుందంట. ఒప్పుకొని ఉన్నప్పుడు ఆ యమునా నది మధ్యలో ఒక చీకటి ప్రదేశంలో తను ఆ వ్యాస భగవానుడికి జన్మనిచ్చిస్తదట. ఇచ్చినప్పుడు ఆ వెంటనే ఆయన వ్యాస భగవానుడు ఒక యవ్వనుడై ఆ తల్లికి నమస్కరించి, నువ్వు ఎప్పుడు నన్ను పిలిచినా నేను వస్తాను అమ్మా అని వెళ్ళిపోతాడట. ఆమెకి ఇదంతా ఒక మాయలాగా అనిపిస్తుందంట. తర్వాత ఆమె కూడా సత్యవతి, ఆమె కూడా యోజన గంధిగా పేరు తెచ్చుకుంటుంది. ఇక ఆమె కూడా వెళ్ళిపోతుందంట అలా తండ్రి దగ్గరికి. అయితే ఆయనే ఈ వ్యాస భగవానుడు. అయితే ఈ వ్యాస భగవానుడు
మొట్టమొదట మనకు పరబ్రహ్మ మనకు ఈ జ్ఞానాన్నంతా బ్రహ్మదేవుడికి శబ్ద రూపంలో వినిపించారు. అంటే శబ్ద రూపంలో బ్రహ్మ విన్నాడు కనుక దాన్ని శృతులు అని పేరు పెట్టారు. శృతులు అన్నారు. అంటే శబ్ద రూపంలో విన్నాడు గనుక శృతులు అన్నారు. అంటే ఇవి శృతులుగా ఉంటే ఇవన్నీ చదివి జ్ఞానాన్ని పొందలేరు అనని పరాశర మహర్షి వేదవ్యాసుడి ద్వారా వాటిని 4 భాగాలుగా విభజించి వాటికి వేదము అని పేరు పెట్టారు. వేదము అంటే జ్ఞానము అని అర్థము. అయితే ఈ 4 ఏంటంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదము లో ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయి, అవి ఎలా పొందవచ్చు అని చెప్పటం జరిగింది. యజుర్వేదంలో యజ్ఞ యాగాదుల ద్వారా మనము అవి ఎలా పొందవచ్చు అని చెప్పటం జరిగింది. ఈ సామవేదంలోనేమో ఆధ్యాత్మిక విషయాలను పొందుపరిచారు. అంటే భగవంతుడంటే ఎవరు, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, ఈ ప్రాపంచికంగా మనం ఎన్ని పొందినా, మనకి ఎన్ని ఉన్నా, ఎన్ని నేర్చుకున్నా కూడా ఆ పరమాత్మను చేరితేనే మనకు పరిపూర్ణత. ఆయన్ని చేరుకోవడమే మానవ జీవితం యొక్క లక్ష్యము, గమ్యము. అది మానవునికి ఒక్కడికే ఉన్న వరము అని ఇలాంటి విషయాలన్నీ ఈ మానవ జన్మకొక్కదానికే అన్న విషయాలన్నీ ఆ సామవేదంలో పొందుపరచటం జరిగింది. అయితే వ్యాస భగవానుడు ముందుగా 3 వేదాలనే రాశారు. ఆ ఆ కాలంలో యుద్ధాలు బాగా జరుగుతూ ఉండేవట. అయితే రాక్షసులకు బలం ఎక్కువ ఉండటం వల్ల దేవతలు ఎప్పుడూ ఓటమి పాలవుతూ ఉండేవారు. అయితే వారు వ్యాస భగవానుడిని అడిగినప్పుడు ఆయన అథర్వణ వేదాన్ని రాయడం జరిగింది. ఆ అథర్వణ వేదంలోనిదే యుద్ధ నీతి, వైద్య విద్య. అంటే యుద్ధ నీతిలో అది అస్త్ర విద్య. అస్త్ర విద్య అంటే ఒక మంత్రాన్ని చదివి బాణం వేస్తే వేసేవారట. దాన్ని అస్త్ర విద్య అంటారు. ఆ అస్త్ర విద్య ద్వారా ఈ దేవతలు రాక్షసుల పైన గెలవటం అంటే విజయం సాధించటం జరిగింది. అయితే భారత యుద్ధం నాటికంట ఈ అస్త్ర విద్య అన్నది ఎంతో మందికి తెలిసిపోయిందంట. అయితే ఇంతమందికి ఇది తెలియడం వల్ల రాబోయేది కలియుగం కనుక కలియుగంలో అందరూ స్వార్థంతో ఉంటారు అని కృష్ణ భగవానుడు ఆ యుద్ధం నాటికే ఆ అస్త్ర విద్యను లేకుండా చేయడం జరిగింది. అయితే ఈ వ్యాస భగవానుడు ఈ 4 వేదాలను రాసి ఆయన భూమి మీద వదిలి వెళ్ళలేదు. తన శిష్యులు ద్వారా వాటిని లోకమంతా ప్రచారం చేయించటం జరిగింది. అవి ఏమిటంటే ఋగ్వేదాన్నేమో పైలుడితోటి, యజుర్వేదాన్నేమో వైశంపాయనుడితోటి, సామవేదాన్ని జైమిని మహర్షితోటి, అథర్వణ వేదాన్ని సుమంతునితోటి ప్రచారం చేయించటం జరిగింది. అయితే ఇవన్నీ ప్రచారం చేయించిన తర్వాత వ్యాస భగవానుడు తన దివ్య దృష్టితో చూశాడట. చూసినప్పుడు ఆయనకి ఇవన్నీ చదివి వీళ్ళు జ్ఞానాన్ని పొందుతారా అని చూసినప్పుడు అసలు ఇవి చదివే వాళ్ళే కనిపించలేదట. అప్పుడు ఆయన మళ్ళీ అష్టాదశ పురాణాలను రాయడం జరిగింది. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. అయితే ఈ 18 పురాణాలు మనకు ఎలా తెలుస్తాయంటే ఆయన ఒక చిన్న పద్యం ద్వారా మనకు చెప్పటం జరిగింది. అదేంటంటే మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్. అంటే మద్వయం అంటే అక్కడ మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. బద్వయం అంటే భరత పురాణము, భవిష్య పురాణము. భ్రత్రయం అంటే బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, బ్రహ్మ పురాణము. వా చతుష్టయం అంటే వాయు పురాణము, విష్ణు పురాణము, వరాహ పురాణము, వామన పురాణము. అనాపలింగ కూస్కాని అంటే అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము,
కూర్మ పురాణము, స్కంద పురాణము, ఇట్లా 18 పురాణాలు ఆయన ఆ, రాసి రాయడం జరిగింది. అయితే ఈ 18 పురాణాలని సూతుడు తన శిష్యులకు నైమిషారణ్యంలో ఆమ్, బోధించటం జరిగింది. ఆ 18 పురాణాల్లో ఏమున్నదో. అయితే ఇప్పటి వారు ఏం చేస్తున్నారు అంటే ఆ ఆ, ఇప్పటి వారు ఏం చేస్తున్నారు అంటే అవి ఆ అక్కడికి వెళ్ళి ఆ నైమిషారణ్యంలో గుడుల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసుకొని వస్తున్నారు, కానీ వాటిలో ఉన్న జ్ఞానాన్ని ఎవరు ఆ తెలుసుకోవట్లేదు వాళ్ళు. ఆ అలా ఆ జ్ఞానం అంతా వెనక్కు వెళ్ళిపోయింది. ఆమ్, అయితే ఆ, ఈ వేదాలన్నీ రాసేటప్పుడు ఆమ్, గణపతి అడుగుతాడట, ఇవన్నీ ఇన్ని రాస్తున్నారు కదా, వీటన్నిటి వల్ల ప్రయోజనం ఏమిటి అని ఇవన్నీ రాశారు కదా, ఒక శ్లోకంలో చెప్పండి అనని వ్యాస భగవాను అడిగినప్పుడు ఒకటి కాదు అర శ్లోకంలోనే చెబుతాను అని, అది పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని ఆమ్, చెప్పారు. అయితే ఉమ్, ఏ యుగములోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా పరులకు మనం ఉపకారం చేస్తే ధర్మం పెరుగుతుంది, పరులను మనం పీడిస్తే పాపం పెరుగుతుంది ఆ అన్న ఆ, విషయాన్ని చెప్పారు. అయితే ఇవన్నీ అయినాక కూడా ఆయన ఇంకా వ్యాస భగవానుడు విచారంతోటే ఉన్నారట. అప్పుడు నారద మహర్షి ఆయన్ని భారతం రాయమని చెప్పటం జరిగింది. ఆ భారతంలోనిదే ఈ భగవద్గీత. అయితే భగవద్గీతలో ఏముందంటే మానవుడు ఎలా జీవించాలి, ఎటువంటి ఆహారం తినాలి, ఎలాంటి నడతతో ఉండాలి, పరమాత్మను చేరితే గాని నరుడికి శాంతి లేదు అని ఇలాంటి విషయాలన్నీ రాస్తాను అన్నప్పుడు ఆ ఈ రాయమని చెప్పటం జరిగింది. అయితే ఈ భారతాన్ని కూడా పంచమ వేదము అని అంటారు. ఉమ్, అయితే ఈ భగవద్గీతని ఆ, ఇప్పటి ఈ ఇప్పటి వారంతా పురాణ కాలక్షేపంగా చదువుతున్నారే గాని దాన్ని పారాయణ గ్రంథం అనుకుంటున్నారు. అది మానవులకి ఒక ఆచరణ గ్రంథము అని ఎవరు అనుకోవట్లేదు. అంటే దీనిని బట్టి మన బుద్ధి జ్ఞానము ఎంత దిగజారిపోయిందో, ఆ గురువులు చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అని ఆలోచిస్తే ఎంత అల్పజీవులం అయిపోయామో. ఉమ్, ఇంతటి జ్ఞానాన్ని మనకి ఈ లోకానికి అందించిన ఆ వ్యాస భగవానుడి పుట్టినరోజే ఈ లోకంలో ఉన్న గురువులందరి పుట్టినరోజు. ఆయన తన శిష్యుల ద్వారా ఇది లోకమంతా ఎలా ప్రచారం చేయించారో ఆయన మన పత్రిసారు కూడా మనకు జ్ఞానం అంటే ఏంటో చెప్పి అది బోధించి తన శిష్యులను అందరికీ చెప్పండి చెప్పండి అని ఆయన కూడా మనను ప్రచారం చేయమని చెప్పటం జరిగింది. పత్రిసారు నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అని ఒక్కరోజు ధ్యానం చేసినా కూడా నువ్వు అది పక్కవాడికి చెప్పు అని చెప్తారు కదా. అలానే ఆ మొదట మంచి శిష్యులను తయారు చేసి ఆయన అంతటా ప్రపంచం అంతా పంపించటం జరిగింది. అయితే ఇలా చెప్పడం వల్ల కూడా ఆమ్, ఉమ్, చెప్పే వాళ్ళకి మననం అవుతుంది, విన్న వాళ్ళకి శ్రవణం అవుతుంది. అయితే పత్రిసారు మనకు సత్యం ఏమిటో తెలియజేశారు. సత్యము అంటే భగవంతుడు, అది ఒక్కటే మనకు చెప్పలేదు, ధర్మం ఏమిటో కూడా చెప్పారు. అంటే అంటే ఈ వ్యాస భగవానుడు చెప్పినట్టు పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. పరులు అంటే పత్రిసారి ఇక్కడ మానవులే కాదు, భూమి మీద నివసిస్తున్న ప్రతి జీవి కూడా ఆ భగవంతుని స్వరూపమే. దాన్ని దాని ఆయుష్ ఉన్నంత వరకు దాన్ని బ్రతకనివ్వాలి. ఏ జీవిని మనం అల్పాయుష్తో అర్ధాయుష్తో చనిపోయేటట్లు చెయ్యకూడదు అని చెప్పారు పత్రిజీ. తర్వాత ఈ భూమి మీద ఆ అన్ని జీవుల కంటే శక్తివంతమైన వాడు మానవుడే. కానీ కలియుగంలో ఆ జ్ఞానం పొందలేక, బుద్ధిని వికసింపజేసుకోలేక ఆ ఆ బుద్ధిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. హింసాహారం తినడం వల్ల శక్తిని చేసుకుంటున్నాడు. అందుకే పత్రిజీ మొట్టమొదట ఆహారం పైనే నియంత్రణ చేయటం జరిగింది. బుద్ధ భగవానుడు కూడా శాకాహారమే తినాలి అని చెప్పారు. ఆ
యజ్ఞాలలో జంతు హింస జరుగుతుందని ఆ యజ్ఞాలను కూడా మాన్పించడం జరిగింది. మలయాళ స్వామి కూడా దీనికోసమే పోరాడారట, ఈ హింస వద్దు అనని. అయితే బుద్ధుడు, మలయాళ స్వామి, పత్రిజీ హింస వద్దు అని పోరాడటానికి కారణము ఆ హింసాయుతమైన ఆహారం తినడం వల్ల మానవుడు జ్ఞానాన్ని కోల్పోయి తనలో పశు లక్షణాలను పెంచుకుంటున్నాడు. అదే శాకాహారం తినడం వల్ల బుద్ధి వికసించి ఆ బుద్ధి వికసించి తినడము, త్రాగడము, నిద్రపోవడమే కాదు, తన జీవితం యొక్క లక్ష్యం జ్ఞానం పెంచుకోవడము, పశువుగా ఉన్నవాడు పశుపతిగా మారడానికి అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాడు. అయితే ఈ మాంసాహారం తినడం వల్ల మనలో తమో గుణము, రజోగుణం పెరిగిపోయి మన స్థూల దేహం రోగాలతోటి, సూక్ష్మ దేహమేమో మలినమైన మనసు, అంటే మనం తినే ఆహారం వల్లనే మనసు ఏర్పడుతుంది కాబట్టి ఆ మలినమైన మనసు వల్ల మనం మనము మన వ్యవహారం కూడా అలానే ఉంటుంది. అయితే మన మనసు అశుద్ధంగా ఉన్నప్పుడు ఆ రాక్షస గుణాలైన స్వార్థము, అహంకారం మనిషిలో పెరిగిపోయి మానవుడిలాగా జీవించకుండా రాక్షస ప్రవృత్తితోటి ఏదైనా కావాలన్నప్పుడు ఇతరులను ఏదైనా చేసే తత్వంలో జీవిస్తున్నాడు. అయితే ప్రస్తుతం కూడా ఈ ప్రపంచంలో ధనేషణ, దారేషణ, పుత్రేషణ అన్నట్లు ధనం పైన, పిల్లల పైన, భార్య పైన, భర్త పైన గాని ఇతరుల గురించి ఆలోచించేవారు చాలా తక్కువ. ఒకప్పుడు అప్పటి రోజుల్లాగా ఇప్పుడు కలియుగం రోజులు లేవు. అప్పట్లో వాళ్ళు కుటుంబం కోసం కాకుండా వాళ్ళు ఇతరుల కోసం కూడా ఎంతో చేసేవారు. అలా ఇప్పుడైతే లేదు. అయితే అంటే ఉన్నారేమో గాని తక్కువ. అయితే మనం శాకాహారం తినడం వల్ల మనలో శక్తి పెరుగుతుంది. మనం మాంసాహారం తినటం వల్ల మనలోని శక్తిని కోల్పోతాము. అయితే ఏ వేదాలలోనూ, ఉపనిషత్తుల్లో కూడా మాంసాహారం అన్నది మానవుడి ఆహారం అని ఎక్కడా చెప్పలేదు. ఇది క్షుద్ర దేవతల ప్రీతికరం అని చెప్పటం జరిగింది. అయితే భగవద్గీతలో కృష్ణ భగవానుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంటే జ్ఞానం పెంచుకోవాలి. జ్ఞానం ఎందుకు పెంచుకోవాలి అంటే మనం పరమాత్మను చేరుకోవాలంటే మనకు కర్మలు అడ్డుగా ఉంటాయి కాబట్టి మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి. అంటే మరి మనం ఏ జ్ఞానం పెంచుకోవాలి అంటే నేను ఆత్మను ఇక్కడ ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఆత్మస్వరూపమే అనే, ఈ సృష్టిలో ఉన్నవన్నీ అన్ని జీవులు ఆత్మస్వరూపమే, ఇదంతా ఒకే చైతన్యంతో నిండి ఉన్నది, నాది నేను అన్నది ఏదీ లేదు, సృష్టి మొత్తం ఆ పరమాత్మయే నిండి ఉన్నాడు అనే అవగాహన మనలో వచ్చినప్పుడు మనకు ఎవరు కనిపించినా కూడా వాళ్ళని దైవ స్వరూపంగా మనం చూస్తాము. అప్పుడు మన మనలో ఉన్న కర్మలు దగ్ధమవుతాయి అప్పుడు. అయితే మానవుడికి ఒక్కడికేనంట ఈ యోగాగ్నిని, జ్ఞానాగ్నిని పెంచుకునే శక్తి ఉందంట. మిగతా జీవులన్నీ అవి భోగ జీవులేనంట. అయితే వ్యాస భగవానుడు ఇంతటి జ్ఞానాన్ని అందించినా కూడా అవి చదివిన వాళ్ళు ఎంతో గొప్పవారయ్యారు. చదవకుండా బద్దకించిన వాళ్ళు ఇంకా అజ్ఞానంలో, ఆ దుఃఖంలో పడి ఉంటున్నారు. అయితే ధ్యాన మార్గంలోకి వచ్చిన మనము ఈ యోగాగ్నిని, జ్ఞానాగ్నిని పెంచుకోవడం వల్ల ఆ పరబ్రహ్మను చేరుకోవచ్చు అనని గురువు ద్వారా తెలుసుకున్నాము కనుక మనము ఈ యోగ సాధన చేస్తున్నాము. అయితే ఒక ఆలయం కట్టినప్పుడు పూజారులు ఒక అఖండ దీపాన్ని వెలిగిస్తారు. వెలిగించి ఒక పూజారి తర్వాత ఇంకో పూజారి అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ అఖండ జ్యోతిని కాపాడుతూ ఉంటారు. వాళ్ళ తర్వాత ఇంకొకరు అలా అలా కాపాడుతూ ఉంటారు ఆ దీపాన్ని. అలానే మన పత్రిసారు ధ్యానము, జ్ఞానం అనే జ్యోతులను వెలిగించి వెలిగించారు. ఆ ఆ దీపాన్ని ప్రతిరోజు తన జ్ఞాన బోధతో
మన రాఘరావు సారు ఆ జ్ఞానబోధ అనే నూనెను పోస్తూ ఆ జ్యోతిని ప్రజ్వలింపజేస్తున్నారు. అయితే ఇవన్నీ విషయాలు తెలుసుకున్న మనం కూడా ప్రజ్వలించే అంటే అఖండ జ్యోతుల్లా వెలగాలి గాని మనము ఆరిపోయే దీపాల్లాగా మనం ఉండకూడదు. అయితే మనము రోజు నిత్యము మనం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మనలో ఉన్న జ్ఞానాన్ని ప్రజ్వలింపజేసుకోవాలి. ఈ యోగాగ్ని జ్ఞానాగ్ని అన్నవి చల్లారిపోయేవి కావు. ఇవి ఇంతటి ఆ ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాము అంటే ఆ వ్యాస భగవానుడు మనకు పెట్టిన భిక్షే ఇదంతా. అయితే ఈ మనం మామూలుగా ప్రాపంచిక విద్య గొప్పది కాదు, ఆధ్యాత్మిక విద్యే గొప్పది అని అంటారు. కానీ ప్రాపంచిక విద్య కూడా గొప్పదే. ఎందుకంటే ప్రాపంచిక విద్య నువ్వు నేర్చుకుంటేనే ఆధ్యాత్మిక విద్యలో కూడా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఈ అపరా విద్య వస్తేనే నువ్వు బ్రహ్మ జ్ఞానము, ఆత్మ జ్ఞానం తెలుసుకోగలవని వ్యాస భగవానుడు చెప్పటం జరిగింది. అపరా విద్యలో నేర్చుకుంటేనే నువ్వు పరా విద్యలో కూడా గొప్పవాడివి కాగలుగుతావు. అయితే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మనము సత్యాన్ని తెలుసుకోకుండా, జ్ఞానం ఏమిటో తెలుసుకోకుండా, మనకేమి ఇవ్వబడిందో తెలుసుకోకుండా, దాన్ని మనము ఆలోచించకుండా మన నోటికి ఏది వస్తే అది మాట్లాడితే అవి కూడా కర్మలే అవుతాయని పత్రిసారు చెప్పడం జరిగింది. పత్రిజీ చెప్పడం జరిగింది. అయితే ఈ సృష్టిలో ఉన్నవన్నీ సరి అయినవేనంట. అవి నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో, జ్ఞానం ఉన్నవాడు సరి అయిన దానిని, నీకేది అవసరమో, నీకేది సరి అయినదో అదే ఆ జ్ఞానం ఉన్నవాడు తీసుకోగలడు. ఆ జ్ఞానం లేనివాడు దాన్ని గుడ్డిగా అనుకరిస్తాడట. అయితే నేను ఆత్మను, నేను ఆత్మని, ఆత్మశక్తే, ఆత్మ యొక్క చైతన్యమే ఈ సృష్టి అంతా నిండి ఉన్నది అన్న పరమ సత్యాన్ని మనము పరలోకానికి వెళ్ళే వరకు గుర్తుంచుకోవాలి. ఆ పరలోకానికి వెళ్ళే వరకు గుర్తుంచుకోవాలి. ఆ పరలోకానికి వెళ్ళేది ఈ శరీరం కాదు, ఆత్మ. ఈ శరీరం అన్నది మనకు ఒక పరికరము. ఈ పరికరం మాత్రమే, పరికరం నువ్వు కాదు. అయితే దీనిని మనము జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నం చేయాలి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నం చేయాలి. అయితే దీన్ని మనము ఈ శరీరాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆత్మ అంతకులం అవుతాము. దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటే గొప్పవాళ్ళం అవుతాము. అయితే మనం ఈ ఆత్మ తెచ్చుకున్న శరీరం కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటూ మనం యోగాగ్నిని, జ్ఞానాగ్నిని పెంచుకొని ఈ ఆత్మని దైవం వద్దకు చేర్చే మార్గాన్ని ఏర్పరచుకోవాలి. అయితే మనకు కర్మలు ఉంటే మనము చేరుకోలేము కాబట్టి ఆ కర్మలని జ్ఞానం పెంచుకొని ఆ జ్ఞానం ద్వారా మనము ఆ కర్మలన్నింటినీ దగ్ధం చేసుకోవాలి. మరి ఇది ఈ అవకాశం ఒక మానవుడికే ఉంది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే అంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం గొప్పవాళ్ళం అవుతాము. ఇంతకంటే ఏం కావాలి మనకు? అంటే ఈ ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఈ ధ్యాన మార్గంలో పొందే ఆనందం అయితే మనకు ఎక్కడా దొరకదు. ఈ ధ్యాన మార్గంలో అంటే ఎన్ని ఉన్నా గానీ ఈ ప్రాపంచికంలో మనకి ఎన్ని ఫెసిలిటీస్ అంటే మనకు సౌకర్యాలు ఎన్ని రకాలుగా ఉన్నా గానీ లోపల ఆనందం అన్నది మాత్రం ఈ ధ్యాన మార్గంలోనే దొరుకుతుంది మనకు. ఆ ప్రశాంతత, ఆనందము అన్నది ఈ ధ్యాన మార్గంలోనే ఈ పత్రిజీ మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంతో
ఉమ్, అంతకు ముందు అంత మనసు అంతా అలజడులతోటి అలా ఉండేది. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాతనే ఎంతో ప్రశాంతత. అయితే ఇంతటి జ్ఞానాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు పత్రిజీకి కోటి కోటి ధన్యవాదాలు. అయితే ఆ మనకు ఈ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇంకా అష్టాదశ పురాణాలు ఇవన్నీ మనకు రాసి ఇచ్చిన వ్యాస భగవానుడికి కోటి కోటి ధన్యవాదాలు. ఆయన ఇవన్నీ రాసివ్వబట్టే ఈ పత్రిజీ లాంటి గురువు వచ్చి మనకు ఇవన్నీ చెప్పబట్టి మనకు తెలుస్తున్నాయి. పత్రిజీ రానంత వరకు అసలు నువ్వు శరీరం కాదు, ఆత్మ అన్న విషయమే తెలియదు. అంటే మాకు ఆ ఇంత గొప్ప గురువులు వచ్చి ఈ జ్ఞానాన్ని బోధించబట్టే మనకు తెలుస్తుంది. అయితే ఈ ప్రపంచానికి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన ఆ వ్యాస భగవానుడి పుట్టినరోజు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానులందరి పుట్టినరోజు, అందరి గురువులందరి పుట్టినరోజు. ఎందుకంటే వ్యాస పూర్ణిమ అన్నది మనకు ఒక పండుగ రోజు. ఒకప్పుడైతే ఈ జ్ఞానం గురించే తెలియదు, జ్ఞానం అంటే ఏంటో తెలియదు. ఇంతటి జ్ఞానాన్ని ఈ లోకానికి అంతటికి ఇచ్చిన ఆ వ్యాస భగవానుడి పుట్టినరోజే ఈ ప్రపంచంలో ఉన్న గురువులందరి పుట్టినరోజు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే.